బైబిల్ ఎత్తి బైబిల్ పాట పాడతాం. అశ్రేష్టంబు గ్రంథములో ఈ చోట చూచిన అశ్రేష్టంబు గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. సమయంలో ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వాక్యాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ఇది కూడా బంద్ చేసి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వాక్యాన్ని అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా అర్థసహితంగా చదువుకుంటాం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఎదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థనలో ప్రవేశ చూస్తాం. శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మా ప్రియమైన పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన రక్షణార్థమైన నామమున నీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రములు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. వేల్పులలో నీ వంటి వారు ఎవరూ లేరు తండ్రి. పరిశుద్ధతలో మహనీయుడా, స్తుతి కీర్తనలు బట్టి పోచుడా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడ, పరలోకములో భూలోకములో సర్వాధికారము కలిగిన వాడ, నీ చిత్తము చొప్పున జరిగించువాడా, నీ చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నవని నీతో చెప్పుటకు ఎవరికీ సామర్థ్యము లేదు తండ్రి. అందుకొరకు వందనాలు, స్తోత్రాలు. మానవుల రాజ్యంపై అధికారము కలిగిన వాడవు, మా కాలుగతులన్నీ నీ వశములో ఉంచుకొని వాడవు. నరులారా తిరిగి రండి అని పిలుచు అధికారము కలిగిన దేవా, నీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రములు. మేము నిన్నటి వారము అయినను శాశ్వతమైన నీ ప్రేమ విడవని నీ కృప మాయడలు కనపరచి ప్రభా 2025వ సంవత్సరం ప్రభా మొదటి మాసం 3వ ప్రభు దినాన మా గొంతులో నీవు పురించి సజీవులనగా మమ్మల్ని లేపినందుకు వందనాలు, స్తోత్రాలు. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించదురు. ఈ దినమన సజీవులమై మిమ్మల్ని స్తుతించినట్లు ప్రభా మరి హెర్మోన్ ప్రార్థనా మందిరంలో సజీవుడైన నేదుటికి సజీవ సంఘముగా సమాజముగా మమ్మల్ని సమకూర్చి ఇంతవరకు ప్రభా మిమ్మల్ని పాడుటకు, కీర్తించి, కొనియాడి స్మరించుటకు మీరు చూపిన కృపంతటిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ గడియలో తండ్రి మా జీవా ఫలం, మా స్తుతి ఆరాధన మీకు అర్పించుటకు ముందుగా మా గమనముకు తీసుకురాబడిన మీ పరిశుద్ధ దివ్య శక్తిగల లేఖనముల నుండి మీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. ఎరిగిన అనుభవంతో, ఆత్మతో, సత్యముతో మా జీవాఫలం మీకు అర్పించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని ఆయుత్తపరచుము. అల్పుడను ఎన్నిక లేని నిష్ప్రయోజక దాసుడు కనికరించండి. నీ ప్రజలడలా నీకున్న దయ చొప్పున నన్ను నీ సెలవ చాటును మరుగు చేసి రక్తంతో కప్పి ఉంచి కడిగి పరిశుద్ధపరిచి అంగీకరించి నోట మాటలు విడుదల చేయమని కోరుతూ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు మా రక్షకుని నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సంవత్సరం మోటో వర్సెస్లో ఇవ్వబడిన మొదటి వాక్యము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వాక్యము. ఈ వాక్యం మరొకసారి అందరం కలిసి చదువుకుంటాము. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు
నమ్మకమును నిజమునయ్యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో ప్రభు ఆయన నూతనమైనవిగా చేసేటువంటి వాడుగా తను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన మధ్యలో ఆయన నూతనమైనటువంటివిగా చేయువాడుగా ప్రత్యక్షపరచబడుచుండగా ఆయన చేసిన నూతనమైన సంగతులను బట్టి నేను ఆ ప్రభువును ఆరాధించి మహిమపరచ కొనియాడ బద్ధులమై ఉంటున్నాం. కాబట్టి అందుకొరికి అంటున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఏమిటి ఆ నూతనమైనవి మన జీవితంలో ఆయన చేసినవి అని కొన్ని సంగతులు మనం పరిగెరుకొని అలాగున ప్రభును ఆరాధించుట కొరకు సిద్ధపడదాం. రండి. మొదటగా యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి ఇక్కడ క్రొత్తదైన ఒక సంగతిని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమిటి అది అనంటే, క్రొత్తగా జన్మించితేనే కానీ అనేటువంటి మాట వాడుతున్నాడు. కాబట్టి ఈ మాట చెప్పినప్పుడు అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము ఉన్నాడు. బోధకుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం? 4వ వాక్యములో, అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా. కాబట్టి ఆయనకు ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నను ప్రభువుకు అడిగాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు 5వ వాక్యం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ, కాబట్టి వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడు. మనం మొదటిసారి ఈ లోకములో జన్మించాం. కాబట్టి అందుకొరకే 51వ కీర్తన 5వ వాక్యములో దావీదు భక్తుడు ఈ మాట అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. కాబట్టి మన మునుపటి జన్మ, మొదటి జన్మ ఎలాంటిది అనంటే, ఎలాంటిదంట? పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇలాంటి జన్మతో ఉన్నటువంటి మానవుడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేడు, లేదా దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. అందుకొరకే ప్రభు అంటున్నాడు, దేవుని రాజ్యములో నీవు ప్రవేశించాలి అనంటే నీవు క్రొత్తగా జన్మించాలి. అందుకొరకే మనం 3వ వాక్యంలో చదువుతున్నాం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. కాబట్టి ఈరోజు నేను ఆ జీవితంలో ఒకప్పుడు పాప జన్మ అయితే ఈరోజు క్రొత్త జన్మ అనుభవాన్ని ప్రభువు మనకు ఇచ్చాడు. ఈ క్రొత్త జన్మ మనము పొందుటకు దోహదపడినటువంటి విషయములేమిటి అని అంటే, మొదటగా ఇక రాయబడుతుంది 5వ వచనములో ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. కాబట్టి మనము తిరిగి జన్మించుటకు మనకు దోహదపడినటువంటిది మొదటగా మనం ఈ మాట చెప్పుకోవచ్చు, పరిశుద్ధాత్ముడు మనకు దోహదపడుతూ వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే, ఒక మనిషిని పాపం విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? ఒప్పిస్తాడు. తద్వారా దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యము వలన కూడా
మనము తిరిగి జన్మించే అనుభవములో దోహదపడేటువంటి రెండవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకొరకే యాకోబు భక్తుడు ఈ మాట రాస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, ఈ మాట పరిగెరుకుందాం, సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనేను. కాబట్టి ఎలాగ జన్మించబడ్డామంట మనం? సత్యవాక్యము వలన. మొదట పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు. రెండవదిగా మనం మరుజన్మ పొందుటకు, నూతన జన్మ పొందుటకు దేవుని వాక్యము కూడా ఏమవుతుంది? దోహదపడేటువంటిదిగా ఉంది. ఈ రెండేనా అనంటే ఇంకొకటి కూడా చెప్పాలి. ఏమిటి అది అనంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మన నూతన జన్మలో దోహదపడినటువంటి మూడవ సంగతి అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఆ మూడవ సంగతి ప్రభు యొక్క రక్తం. ఎందుకు అనంటే మనము పరిశుద్ధాత్మ చేత వాక్యపు వెలుగు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పించబడి ఆ పాపము క్షమాపణ మనం ఎలాగూ పొందుకుంటూ వస్తున్నామనంటే యేసు ప్రభువారి రక్తము చేతనే మన పాపములకు ప్రాయచిత్తం అనేటువంటిది కలుగుతుంది. అందుకొరకే బైబిల్ చెప్తుంది, ప్రకటన 1వ అధ్యాయం 6వ వాక్యములో ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను, ఫుట్నోట్లో 1 అనేసి, మనలను కడిగిన వానికి, మన పాపములను ఏం చేశాడంట? ఆయన కడిగి వేశాడు. కాబట్టి మనము మరుజన్మ, నూతన జన్మ పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యం, నీరు అంటే ఏంటి? నీరు అంటే దేవుని వాక్యమే. ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను, ఆ తర్వాత యేసు రక్తము కూడా మరుజన్మ, క్రొత్త జన్మకు దోహదపడినటువంటిది. యేసు రక్తము లేకపోతే మానవునికి ఏమి లేదు? పాపముల నుండి విడుదల, లేదా పాపములు కడగబడి శుద్ధి చేయబడే పరిస్థితి మానవాళికి లేదు. అందుకొరకే పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తాన్ని కార్చాడు. అందుకొరకే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వాక్యంలో మనం చదువుతాం. ఏమని? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. మరుజన్మ పొందిన వారు ఎవరు? సంఘం. కాబట్టి ఈ సంఘం ఎలాగొచ్చింది అనంటే దేవుడు తన స్వరక్తమిచ్చి మనలను సంపాదించిన వాడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనం ఆ మాటలు చదువుకోవచ్చు. ఆయా భాషలు మాట్లాడు వారి నుండి, ఆయా దేశములకు, ఆయా ప్రాంతములకు చెందిన వారిని ఆయన ఎలాగున కొన్నాడు అనంటే ఆయన రక్తము చేత మనలను కొన్నాడు అని 5వ అధ్యాయం 9, 10 వచనాలు. ఈ మాట గమనించండి. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలు, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని. కాబట్టి ఈరోజు మనం తిరిగి జన్మించుటలో, క్రొత్త జన్మలో ప్రభు రక్తం కూడా ఉన్నది అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఈ 3 తలంపులు మనం మరుజన్మ పొందుటకు దోహదపడినందుకు ఆ ప్రభుని మనం ఆరాధించి గణపరచ బద్దులమైంటున్నాం. అయ్యా, పరిశుద్ధాత్మ చేత, నీ వాక్యము చేత నన్ను కని, నీ రక్తము చేత నన్ను, నా పాపములను కడిగి నన్ను శుద్ధి చేసినందుకు, ఆ నూతన జన్మ అనుభవం నాకు ఇచ్చినందుకు నేను నిన్ను ఆరాధిస్తూ మహింపరుస్తున్నానని ప్రభుని గణపరచ బద్దులమై ఉంటున్నాం. అంతేకాదు, రెండవదిగా మనం ఈ మాట చదువుకుంటాం. రండి, ప్రకటన 21:5లో ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కాబట్టి సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. కాబట్టి మొదటగా నూతన అనుభవం మనకేమిచ్చాడు? క్రొత్త జన్మ. ఇది గుర్తుంచుకోవాలి. ఏమిచ్చాడు? మొదట క్రొత్త జన్మనిచ్చాడు. ఈ క్రొత్త జన్మకు దోహదపడిన 3 విషయాలు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యము, యేసుక్రీస్తు ప్రభు
రక్తము. కాబట్టి తద్వారా మనము ఈ దినాన క్రొత్త జన్మ అనుభవంలోనికి మనము వచ్చాం. కాబట్టి నూతనమైనవిగా చేయుచున్నాడు అనగా మొదట నూతనమైనది క్రొత్త జన్మను మనకిచ్చాడు. అందుని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. తద్వారా దేవుని రాజ్యమునకు కూడా మనం పాత్రలముగా చేయబడ్డాం అనేటువంటిది మనము స్మరిస్తూ గుర్తు చేసుకుంటూ ప్రభును ఆరాధించాలి. రెండవదిగా క్రొత్త జన్మే కాదు, ఇంకా నూతనమైనటువంటిది ఏం చేశాడు ఆయన మన జీవితంలో అని ఆలోచిస్తే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం నూతన హృదయము మీకు ఇచ్చేదను. చాలు. కాబట్టి ఇక్కడ రెండవ తలంపు నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. నూతన జన్మ ఇచ్చి రెండవదిగా ఏమిస్తున్నాడు? నూతన హృదయాన్ని మనకు ఇస్తున్నాడు. అంటే ఒకప్పుడు మన హృదయం ఎలాంటిది అనంటే పాతది. ఎలాంటిది? పాతది. పాత హృదయం ఎలాంటిది అనంటే దేవుని వాక్యంలో రాయబడుతుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యములో మనము పరిచయమైన మాట ఏంటన్నమాట? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మన పాత హృదయం ఎలాంటిది? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది మన హృదయం. అంతేకాదు మార్కు సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాలు 21 నుండి కూడా మనం చదువుకుంటే ఇలాగ అర్థమవుతుంది. మనుషుల హృదయములో నుండి అనగా ఏమేమి వస్తున్నాయి? దురాలోచనలు, జారత్వము, దొంగతనం, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం ఇవన్నీ వచ్చి చివరికి ఏం చేస్తున్నాయంటే మన హృదయాన్ని అపవిత్రము చేస్తున్నాయి. కాబట్టి మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. అంతేకాదు మన హృదయం పాతది. ఎలాంటిదంటే అది ఎలాంటిది? అపవిత్రపరచబడిన హృదయం. అపవిత్రపరచబడిన హృదయమేనా? ఇంకా మనం ఆది కాండంలో మనం ఈ మాట కూడా చదువుకోవచ్చు. 8వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఆది కాండము 8వ అధ్యాయం, ఆది కాండము 8వ అధ్యాయము 21వ వాక్యం. అప్పుడు యెహోవా ఇంపైన శ్వాసను ఆజ్ఞానించి ఇక మీదట నరులను భూమి మరలా శపించను. ఎందుకనగా ఈ మాట గమనించండి, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. కాబట్టి దేవుడే చెప్తున్నాడు మన హృదయం ఎలాంటిదంట? బాల్యము నుండి చెడ్డది. కాబట్టి మోసకరమైనది, వ్యాధి కలిగినది, అపవిత్రమైనది. బాల్యము నుండి మన హృదయము చెడిపోయిన హృదయం. చెడిపోయిన దాన్ని ఎవరైనా కోరుకుంటారా? చెడిపోయిన దాన్ని ఎవరైనా కోరుకుంటారా అండి? కూరగాయల మార్కెట్కి వెళ్తే టమోటాలు వేసుకునేటప్పుడు చిన్న మచ్చ ఉందనుకో, తీసుకుంటామండి? తీసుకోం కదా. అలాంటిది దేవుడు ఎలాంటి హృదయాన్ని ఆయన కోరుకున్నాడు అని అంటే సామెతల గ్రంథములు మనం చదువుతాం కదా. 23 ఎన్నో వచనం చెప్తారా? సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఎన్నో వచనం గుర్తులేదా? 26వ వాక్యం. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఏం కోరుకున్నాడంట? నీ హృదయమును నాకిమ్ము. ఎలాంటి హృదయం మనది? చెప్పాను కదా, ఘోరమైన వ్యాధి కలిగినది, మోసకరమైనది, అపవిత్రమైనది, చెడిపోయిన హృదయం. ఇలాంటి హృదయాన్ని దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని కోరుకున్నాడు. పాడైన దాన్ని లోకములో ఎవరైనా చూడండి, దైవములని పిలువబడిన వారిలో ఇలాంటి చెడిపోయిన దానిని ఎవరు కోరలేదు. ఇంకేమంటారంటే, ఒరే నా దగ్గరికి రావాలంటే నువ్వు శుద్ధి చేసుకొని రారా అని అంటారు. కానీ యేసు ప్రభు ఏమంటాడు? ఉన్న పాటున రారా, నేను నిన్ను శుద్ధి చేస్తాను. ఏది? నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, రోగముతో ఉంది, అపవిత్రత ఉంది. చెడిపోయిన హృదయాన్ని బాగు చేస్తానని పిలిచిన వాడు. మనం ఆరాధించుటకు, చేతులెత్తి మొక్కుటకు, పూజించుటకు పూజార్హుడు
మన ఆరాధనలకు యోగ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి చెడిపోయిన హృదయాన్ని, పాడైపోయిన హృదయాన్ని ప్రభు కోరుకొని ఈ దినాన మనకే హృదయాన్ని ఇచ్చాడంట? నూతన హృదయాన్ని ఇచ్చాడు. నూతన హృదయము ఇవ్వటానికి మన హృదయంలో ఉన్న చెడంతా కడిగి వేశాడు. ఎలా కడిగి వేశాడు అనంటే ఆయన రక్తము చేత ఏం చేశాడు? మన హృదయాన్ని, మన మనస్సాక్షిని ఆయన ఏం చేశాడు? శుద్ధి చేశాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యములో మనం ఆ మాట చదువుతాం. హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు, ఈ మాట గమనించండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తున్నాడంట? శుద్ధి చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే ఈరోజు ఎవరి హృదయం అయితే యేసు రక్తము చేత శుద్ధి చేయబడిందో వారందరూ ధన్యులు, వారందరూ ధన్యులు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్తారా? వచనం 5 4 అంట, ఒకరేమో 9 అంట. చూసారో చెప్పండి. 8. వెరీ గుడ్, చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కాబట్టి ఎవరయ్యా ధన్యులు అని అంటే ఎవరి హృదయం అయితే, పాత హృదయం ఎలాంటిది మనం చెప్పుకున్నాం కదా, హృదయం మోసకరమైంది, వ్యాధి కలిగింది, అపవిత్రమైంది, బాల్యం నుండి చెడిపోయిన హృదయం. ఈ హృదయాన్ని ప్రభు కోరుకున్నారు. హృదయాన్ని ప్రభువుకు ఎవరైతే ఇచ్చారో వారి హృదయం ఆయన రక్తము చేత ఎంతో ఎక్కువగా ఏమైంది? శుద్ధి చేయబడింది. అందుకొరకే ఇలాంటి హృదయం, శుద్ధి చేయబడిన నూతన హృదయం కలిగిన వారు ఎవరు అనంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కాబట్టి ఎవరి హృదయం అయితే శుద్ధి చేయబడిందో వారెవరంట? ధన్యులు. కాబట్టి ఈరోజు మనకు ప్రభువు ఇచ్చిన మన హృదయం ఎలాంటిది అనంటే నూతన హృదయం. మనం అందుకొరకే ఎహెజ్కేలు 36:26లో చదువుకున్నాం, నూతన హృదయమును మీకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. కాబట్టి మొదటగా నూతన అనుభవం ఏంటి? నూతన జన్మ. రెండవదిగా నూతన అనుభవం ఏంటి? నూతన హృదయం. నూతన జన్మ, నూతన హృదయం ఇచ్చాడు. అంతేకాదు, మూడవదిగా ఇంకొక మాట కూడా మనం అదే ఎహెజ్కేలు గ్రంథం 36:26, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. కాబట్టి నూతన స్వభావం మనకు ఇచ్చాడు. కాబట్టి ఇదిగో సమస్తమును, అక్కడ రాయబడింది కదా, యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. కాబట్టి నూతన అనుభవంలో మూడవది ఏంటి అనంటే నూతన స్వభావమును మనకు ప్రభు ఇచ్చాడు. కాబట్టి నూతన జన్మ, నూతన హృదయాన్ని ఇచ్చి ఈరోజు మన స్వభావం కూడా ఏం చేశాడు? నూతన స్వభావముగా మార్చాడు. ఒకప్పుడు మన స్వభావం ఎలాంటిదంటే ప్రాచీన స్వభావం అనేటువంటి మాట బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యం. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే, ఈ మాట గమనించండి, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును. ఎలాంటి స్వభావం అంట? ప్రాచీన స్వభావం. ఈరోజు మనకేమిస్తున్నాడు అంటే ప్రభు నూతన స్వభావం. ఇదిగో నూతనమైనవిగా చేయుచున్నాను. కాబట్టి ప్రభు మనకు నూతన స్వభావమును మనకిచ్చాడు. అంటే మన స్వభావం ఒకప్పుడు ఎలాంటిదంట? ప్రాచీన స్వభావం. అది మోసకరమైనది, ఆ దురాశల వలన ఏమైంది? చెడిపోయిన స్వభావం. అయితే ఈరోజు మనకు నూతన స్వభావమును ప్రభు ఇస్తున్నాడు. దానికి కింద ఇంకొక మాట కూడా రాయబడుతుంది, 24వ వాక్యం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడి
నవీన స్వభావం. ప్రాచీన స్వభావం పోయి ఇప్పుడేమొస్తుంది? నవీన స్వభావం, నూతన స్వభావం. ప్రాచీన స్వభావం ఏమైంది అని అంటే దేవుని వాక్యంలో రాయబడుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాం. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. ఎలైనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిర్ధకమగునట్లు ఈ మాట పరిగెరుకుంటాం. ఏంటన్నమాట? మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని. చాలు. కాబట్టి మన ప్రాచీన స్వభావం ఏమవుతుంది? సిలువ వేయబడి. ఈరోజు మనకి ఏ స్వభావం వచ్చింది? నూతన స్వభావం. ఈ నూతన స్వభావానికి మనము ఎఫెసీ పత్రిక 4లో చదువుకున్నాం, నవీన స్వభావం. ఇంకో మాటలో చెప్పొచ్చు, నవీన స్వభావం ఈ నూతన స్వభావమే కాక ఆరాధించుటకు, ప్రభు మనకిచ్చిన స్వభావాన్ని పొగుడుటకు మనం ఈ మాట కూడా చదువుకోవచ్చు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆ మహిమ గుణాతిశయములను ఆయన మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములలో అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. తప్పించుకొని ఈ మాట పరిగెరుకుంటాం. ఏంటన్నమాట? దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. ఏ స్వభావం అంట? దేవ స్వభావం. కాబట్టి నవీన స్వభావం పొగుడుటకు ఈ మాట కూడా మనం ఇంక్లూడ్ చేసి ప్రభుని పొగడవచ్చు. ఏంటా స్వభావం? దైవ స్వభావం. ఒకప్పుడు ప్రాచీన స్వభావం, అది సెలవేయబడింది. ఈరోజు నవీన స్వభావం. ఈ నవీన స్వభావం ఎలాంటిది అంటే ఇది దైవ స్వభావం మనకు ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఒకప్పుడు మనం తిట్టినవారు, మనల్ని దూషించవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించామో మన స్వభావం ఏమైంది? మార్చబడిన పరిస్థితులు. కాబట్టి ఈ దైవ స్వభావమును మనకు ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇదే నూతనమైన 3వ అనుభవం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. మొదట నూతనమైనది క్రొత్త జన్మ, 2వ నూతనమైనది హృదయము, 3వ నూతనమైనది స్వభావం. ఈ నూతన జన్మనిచ్చి, నూతన హృదయాన్నిచ్చి, నూతన స్వభావమునిచ్చి ఇంకేమిచ్చాడు అనంటే నూతన జీవమును ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. రండి, రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం. రోమ 6:4. ఈ మాటలు పరిగెరుకుందాం. అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై. చాలు. కాబట్టి ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. 4వది ఏమిటయా నూతనమైంది అంటే నూతన జీవం మనకిచ్చాడు. నూతన జీవం. మన జీవం ఎలాంటిది? యాకోబు పత్రికలో రాస్తాడు కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యము. రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకుందాం. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. మన జీవం ఎలాంటిదంట? ఆవిరి వంటిది. కొంతలో కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి జీవితం. బాగా అన్నము ఉడుకుతూ ఉన్నప్పుడు పైన ఏమేస్తాడు? మూత పెడతారు కదా. మూత ఒక్కసారి అలాగ తీస్తే ఏమొస్తుంది? ఆవిరి అలాగ లేస్తుంది, గుప్పున కనబడుతుంది మనకు. కానీ అలా కనబడ్డట్టే ఉంటుంది, వెంటనే కనబడదు. మన జీవం ఎలాంటిది అని అంటే అలాంటి జీవం. అంతలో కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి జీవం మనది. ఇలాంటి జీవంలో ఉన్నటువంటి మనకు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా
చేయుచున్నాను అన్నటువంటి ఆ ప్రభు మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రభు మనకిచ్చిన జీవం ఎలాంటిది అనంటే ఇది నిత్య జీవము అని చెప్పవచ్చు. ఇది అంతలో కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి జీవము కాదు. అందుకొరకే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యంలో ఈ మాట మనం చదువుతాం. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసముంచువాడు, ఈ మాట గమనించండి, నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ జీవం అంటే ఇది? నిత్య జీవం. మరణములో నుండి జీవములోనికి మనల్ని దాటించాడు. అందుకొరకే నూతన జీవాన్ని అనగా నిత్య జీవాన్ని మనకిచ్చాడు. మనందరికీ పరిచయమైన మాట యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు యేసయ్యను మనకు అనుగ్రహించాడు. ఈరోజు యేసు ప్రభు ద్వారా మనకి ఈ జీవము వచ్చింది. అందుకొరకే ఈ నూతన జీవాన్ని, ఈ నిత్య జీవాన్ని ప్రభువు ఈ మాట కూడా చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం. యోహాను సువార్త 10:10, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, మరి దేనికి రాడు. ఈ మాట గమనించండి, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఈరోజు ప్రభు మనకిచ్చిన జీవం నూతన జీవం, ఇది నిత్య జీవం. ప్రభు అంటున్నాడు, ఆయనే చెప్పినాడు, నేను నా గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను. ఎలాంటి జీవం ఇది? సమృద్ధి అయినటువంటి జీవం. అంటే ఇది ఎటర్నల్, నిత్యము ఉండేటువంటి జీవం. ఒకప్పుడు మన జీవం ఎలాంటిది? మాయమైపోయే ఆవిరి వంటి జీవంలో ఉన్నటువంటి మనకు నూతన అనుభవాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆ నూతన అనుభవం ఏంటయ్యా అంటే ఈరోజు నూతన జీవంలో అనగా నిత్య జీవం, సమృద్ధి అయిన జీవాన్ని మనకు ఇచ్చాడు. అందుని బట్టి నీవు నేను ఆ ప్రభుని ఆరాధించాలి. ఆ ప్రభును మనం కొనియాడ బద్ధులమై ఉంటున్నాం. అందుకొరకే ఈరోజు మనందరి జీవితంలో 4వ నూతన అనుభవం ఈ జీవాన్ని బట్టి మనం ప్రభును ఆరాధించాలి. ఒకప్పుడు నా జీవం ఆవిరి వంటిదయ్యా, ఈరోజు నాకు నిత్య జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని నాకు ఇచ్చావయ్యా. అందుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నానని బద్ధులమై ఉంటున్నాం. చివరిగా ఇంకొక మాట చదివి ఆరాధనలోనికి వెళ్తాను. 40వ కీర్తనలు 43వ వాక్యం. స్తోత్ర రూపమగు కొరత గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు కాబట్టి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతం మన దేవుడు నా నోట. ఎవరి నోట? ఒకప్పుడు మన నోట వేరే గీతాలు వచ్చాయేమో, కానీ ఈరోజు ప్రభు మన నోట ఏముంచాడు? నూతన గీతాన్ని మన నోట ఉంచాడు. కాబట్టి ఈ 4 తలంపులను బట్టి ఆ నూతన గీతం మనం పాడవలసిన వారముగా ఉంటున్నాం. ఆ గీతమే మన నోట, మన హృదయములో నుండి వచ్చే జీవాఫలం, స్తుతి, ఆరాధన. అందుకొరకే యూత్ సాంగ్ బుక్లో ఒక పాట ఉంటుంది, నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చేను. కాబట్టి మన నోట ఏముంచాడు? క్రొత్త పాట. కాబట్టి మనం చదువుకున్నాం ఇంతకు మునుపు ప్రకటన 5వ అధ్యాయంలో, ఎవరైతే రక్తము చేత కొనబడ్డారో వారు ఏమవుతారంట? నూతన గీతము, క్రొత్త పాట పాడుదురు. ఈ క్రొత్త అనుభవాలను మన జీవితంలో పాతది తీసివేసి, పాతదంటే మొదటగా పాత జన్మ తీసేసి ఏమిచ్చాడు? క్రొత్త జన్మ ఇచ్చాడు. రెండవదిగా పాత హృదయాన్ని తీసేసి క్రొత్త హృదయం ఇచ్చాడు. పాత స్వభావాన్ని తీసేసి నూతన స్వభావాన్ని, దైవ స్వభావాన్ని ఇచ్చాడు. నాలుగవదిగా పాత జీవాన్ని తీసేసి నూతన జీవాన్ని మనకిచ్చాడు.
ఐదవదిగా పాత గీతం పోయింది, ఇప్పుడు క్రొత్త గీతం మన నోట ఉంచాడు. ఈ అనుభవాలను బట్టి వ్యక్తిగతంగా ఇది నీ అనుభవం అయితే నీవు నేను కూడా ఆయన ఆరాధించి గణపరచ బద్దలమై ఉంటున్నాం. రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వాక్యం అందరం కలిసి చదువుకొని మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాట నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కాబట్టి ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. నూతన అనుభవాలను బట్టి ప్రభును మనము ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పాట సింగి 427. రండి జోసఫ్ అన్న. కొత్త పాట పుస్తకం 427, పాత పాట పుస్తకం 424. జీవపు దాత నా హృదయంలోనికి రా. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. జీవపు దాత నా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేము, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేము, నూతన జన్మమును మాకు సగి నూతన ముగమము నూతన జన్మమును మాకు సగి నూతన ముగమము నూతన ఆత్మ హృదయము నిమ్ము, నిన్ను నే స్తుతింపన్. నూతన ఆత్మ హృదయము నిమ్ము, నిన్ను నే స్తుతింపన్. జీవపు దాత నా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేము, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేము, నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వస్త్రములిచ్చి సుందరునిగా చేయుము, నూతన వస్త్రములిచ్చి సుందరునిగా చేయుము. జీవపు దాత నా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేము, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేము.
స్తుతి పొందుము. నూతన రాగమును మాకొసగి నిత్యము స్తుతి పొందుము. జీవపు దాతనా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికి నీము. నూతన వెలుగు నూతన అనుభవమందరికి నీము. నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు. నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు. నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు. నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు. జీవపు దాతనా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికి నీము. నూతన వెలుగు నూతన అనుభవమందరికి నీము. నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు. నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు. నూతన ఆయుధముగా మమ్ము చేసి శత్రువును ఓడించు. నూతన ఆయుధముగా మమ్ము చేసి శత్రువును ఓడించు. జీవపు దాతనా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికి నీము. నూతన వెలుగు నూతన అనుభవమందరికి నీము. కూర్చోండి. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ ప్రభువుని ఆరాధిస్తారు. తర్వాత ఒకరు మార్చకం ప్రభువుని ఆరాధిస్తాం. అమ్మా అందరిని ఒకసారి తీసి ఆపే. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్